మొత్తం గిరి బలిజ పేరు మీద జీవో ఇది బలిజ కాపు వర్గాలను అవమానించడంగా రాష్ట్ర కాపు చేసి భావిస్తున్నారు. శ్రీకృష్ణదేవరాయల వారసత్వంగా వస్తున్న బలిజ వర్గాల్లో ఇతర కులస్తులను చేర్చడం, దొమ్మర కులస్తులను చేర్చడం బలిజ వర్గాల మీద రాష్ట్ర ప్రభుత్వం అడిగా బలిజ వర్గాలుగా మేము భావిస్తా ఉంటాం. రాష్ట్రంలో ఇతర కులాలకు గౌరవించాలన్నా, ఇతర కులాలను ప్రేమించాలన్నా ఒక బలిజ వర్గమే రాష్ట్ర ప్రభుత్వానికి కనబడటానికి గల కారణం ఏంటో, ఔచిత్యం ఏందో రాష్ట్ర పెద్దలు చెప్పాలి. రాష్ట్రంలో బలిజ వర్గం, బలిజ కాపు వర్గాలే ఉన్నాయా? ఇతర కులాలు లేవా? దొమ్మర్లని గౌరవించాలి, ఇతర కులాలతో సమానంగా గౌరవించాలనుకున్నప్పుడు బలిజ వర్గాల్లోనే ఎందుకు చేర్చాల్సిన అవసరం ఉందనేది డిమాండ్ చేస్తా ఉన్నా. వెంటనే గిరి బలిజ జీవోని తొలగించాలి, గిరి బలిజలో బలిజను తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. జీవోని తొలగించాలి, జీవోని రద్దు చేయాలి, బలిజను తొలగించాలి గిరి బలిజలో. అదేవిధంగా బలిజ వర్గాల సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ప్రధానంగా రాయలసీమలో బలిజలకి రాష్ట్ర ప్రభుత్వంలో ఇచ్చే పాత్ర ఏంటి? బలిజ వర్గాల కష్టంతో ఈ రోజు రాష్ట్రం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పెద్దలు పవన్ కళ్యాణ్ గారు బలిజ వర్గాలు పెద్దన పాత్ర పోషించాలన్నారు, పెద్దన పాత్ర పోషించాం. కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాం, అధికారంలో తెచ్చాం, తద్వారా కేంద్రంలో కూడా అధికారంలో తెచ్చాం. వీటన్నిటికీ కారణం పవన్ కళ్యాణ్ గారు అయితే, గెలిపించడానికి కారణం బలిజ వర్గాలు. మిమ్మల్ని అధికారంలో కూర్చోబెడితే, ప్రభుత్వంలో కూర్చోబెడితే మమ్మల్ని చెప్పు కింద నలిపే విధానాన్ని, కూటమి ప్రభుత్వ విధానాన్ని తప్పనిసరిగా ఖండిస్తా ఉన్నాం, ప్రశ్నిస్తా ఉన్నాం. వెంటనే దామాషా ప్రకారం బలిజ వర్గాలకి ఏదైతే రాజకీయ పార్టీల్లో గాని, పదవుల్లో గాని, నామినేటెడ్ పదవుల్లో గాని దామాషా ప్రకారం మా రేషియో మాకు ఇవ్వాలి, స్పష్టత ఇవ్వాలి. ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన బలిజలకు చేసిన న్యాయం ఏంటో చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. బలిజ వర్గాలంటే అసలు మీకు కోపం ఎందుకు, కక్ష ఎందుకు, మిమ్మల్ని గెలిపించినందుకు అని ప్రశ్నిస్తా ఉన్నాం. దశల వారి ఉద్యమం కొనసాగుతుంది. త్వరలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయి. గ్రామ స్థాయి ఉద్యమం కొనసాగుతుంది. నియోజకవర్గాల వారీగా జిల్లా స్థాయిలో తప్పనిసరిగా రిలే నిరాహార దీక్ష కొనసాగుతుంది. రాష్ట్ర కాపు చేసి పక్షాన బలిజ కాపు వర్గ సమస్యల మీద రాష్ట్ర కాపు చేసి పక్షాన రాష్ట్ర కాపు చేసి అధ్యక్షుడిగా త్వరలో ఆమరణ నిరాహార దీక్ష కూర్చోబోతున్నాం. ఈ లోపుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయి. తక్షణం బలిజ వర్గ సమస్యలను తీర్చాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. వెంటనే గిరి బలిజ జీవోని రద్దు చేయాలి, జీవో 5ను తొలగించాలి, గిరి బలిజని తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తాం.